ఏవి రెడ్డి ఛానల్కు స్వాగతం. రాయచోటి పట్టణం స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డిఆర్ఓ మధుసూదన్ రావు, ఆర్డీఓ శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పాఠశాలల విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్వాతంత్ర సమరయోధులకు, ప్రజాప్రతినిధులకు, ప్రముఖులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయులకు, ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బాలికలు, విద్యార్థులకు నా ఆశీస్సులు. మన జాతిపిత మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్, జ్యోతిరావు ఫులే ఆధ్వర్యంలో పనిచేస్తున్న జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ్ రంజన్ గారు మరియు జిల్లా యాంత్రాంగానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసిన అన్నమయ్య జిల్లా అగ్రభాగాన్ని నిలిపేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. స్వాతంత్ర దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకొని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన అన్నమయ్య జిల్లాలో చేపట్టిన మరియు భవిష్యత్తులో చేపట్టబోతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సంక్షిప్త సమాచారాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. స్త్రీ శక్తి, మహిళలకు ఉచిత బస్సు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలో అత్యంత కీలకమైన మహిళలకు ఉచిత బస్సు సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ఏడాదికి 20,000 అర్హులైన రైతులకు అందించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకాన్ని అమలు చేస్తుంది. అన్నదాత సుఖీభవ పథకం రైతులకు ఆర్థిక సాయం మాత్రమే కాదు, గౌరవం, భరోసా ఇచ్చే పథకం. రైతు ముఖంలో చిరునవ్వు చిందించాలనే ముఖ్యమంత్రి ధ్యేయం. ఈ పథకం కింద అన్నమయ్య జిల్లాలో 1,88,408 మంది రైతుల ఖాతాల్లో సుమారు 127,88,00,000 రూపాయలు జమ చేయడం జరిగింది. విజన్ స్వర్ణాంధ్ర మిషన్ 2047 భారత స్వాతంత్ర శతాబ్ది నాటికి ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించడం జరిగింది. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నీటి సంరక్షణ, వ్యవసాయం, అభివృద్ధి, రవాణా సదుపాయాల మెరుగుదల, తక్కువ ఖర్చుతో ఇంధన ఉత్పత్తి, స్వచ్ఛాంధ్ర టెక్నాలజీ వినియోగం, తక్కువ ధరలతో అత్యున్నత ప్రమాణాలతో ఉత్పత్తి తయారీ, ఈ 10 సూత్రాలతో 2047 నాటికి రాష్ట్రాన్ని దేశంలోనూ అగ్రగామిగా నిలబెట్టేందుకు ముందుకెళ్తున్నాం. స్వర్ణాంధ్ర విజన్ 2047 విజన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు: ఐశ్వర్యవంతమైన, ఆరోగ్యవంతమైన, ఆనందదాయకమైన ఆంధ్రప్రదేశ్ను నిర్మించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఏపీ పునర్నిర్మాణం దిశగా P4 పేదరిక నిర్మూలనలో భాగంగా ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో P4 కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ పథకం ద్వారా సమాజంలో ఆర్థికంగా బలంగా ఉన్న 10% మంది మార్గదర్శకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అట్టడుగున ఉన్న 20% బంగారు కుటుంబాలను దత్తుకు తీసుకోవడం, వ్యక్తులు, గ్రామాల అభివృద్ధితో తోడ్పడే అవకాశాన్ని కల్పిస్తోంది. P4 పథక లక్ష్యం 2047 నాటికి పేదరికాన్ని నిర్మూలించడమే. జిల్లాలోనే అప్పటి వరకు 62,000 సదుద్దేశాలతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతి నెల 3వ శనివారం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నాం. అన్నా క్యాంటీన్లు నిరుపేద కూలి నాటికి చేసుకునే వారు ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించడం జరిగింది. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించి 5 రూపాయలకే రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నాం. ముఖ్యంగా నా నియోజకవర్గమైన రాయచోటి పట్టణంలో 2 అన్నా క్యాంటీన్లలో ఫ్రీగా భోజన సౌకర్యాన్ని కల్పించి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. PM సూర్యగర్
ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా గృహ వినియోగదారులకు తమ ఇళ్ల పైకప్పులపై సోలార్ రూఫ్ టాప్లను ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఉచితంగా వినియోగించడమే కాకుండా గ్రిడ్కు పంపించవచ్చు. ఈ పథకంలో బీసీ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 20,000 రాయితీ ఇస్తున్నది. ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఉచితంగా సోలార్ విద్యుత్ను అందించడం దీని ద్వారా సాధ్యమవుతున్నది. జాతీయ రహదారులు అన్నమయ్య జిల్లాలో 6,210 కోట్ల రూపాయలతో 276 కిలోమీటర్ల మేర చేపట్టిన 8 జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. R&D రోడ్డు మరియు భవనాల శాఖ ద్వారా ప్రజలకు సురక్షితమైన రహదారులు, మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. జిల్లాలో 16 కోట్ల ఎన్నో అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఈ రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు ఏర్పడబోతున్నాయి. జిల్లాకి ధనమానికమైన ఆర్సిఎస్ చిత్ర నిర్మాణాలకు అనుకూలమైన ప్రదేశంగా గుర్తించి 2024 సెప్టెంబర్ మాసంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం రోజు ఉత్తమ సినిమా చిత్రీకరణ అవార్డును గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకోవడం మన జిల్లాకే గర్వకారణంగా తెలియజేస్తున్నాము. ఆర్సిఎస్ లో ఈ నెలలో రెవెన్యూ గెస్ట్ హౌస్ నిర్మాణం పూర్తి ప్రారంభించుకోవడం కూడా జరిగింది. వ్యవసాయం, ఉద్యాన శాఖ, పశుసంవర్ధక శాఖ జిల్లా సాధారణ వర్షపాతం 743.5 మిల్లీమీటర్లు కాగా ఇప్పటి వరకు 106.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2025 ఖరీఫ్ సీజన్లో 53,007 హెక్టార్ల సాధారణ పంటకు సాగు విస్తీర్ణానికి కానీ ఇప్పటి వరకు వర్షాభావ పరిస్థితుల కారణంగా 5,655 హెక్టార్ల రైతుల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.